తెలంగాణ ప్రభుత్వం 2024 నుంచి ఇప్పటి వరకు రిటైర్డ్ అయిన దాదాపు 13,000 మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు పెన్షన్ లాభాలు ఇప్పటికీ అందకపోవడం దురదృష్టకరమని తెలంగాణ రాష్ట్ర రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నిర్మల్ జిల్లా అధ్యక్షుడు ఎంసీ లింగన్న తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ సంవత్సరాల తరబడి సేవలు సమర్పించిన ఉద్యోగులకు ప్రభుత్వం పెన్షన్ బెనిఫిట్స్ ఇవ్వకపోవడం అన్యాయమని అన్నారు. వృద్ధాప్యంలో ఉన్న రిటైర్డ్ ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి శ్రీనివాసరెడ్డి, నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు పండరినాథ్, కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి దామెర మహేందర్ రెడ్డి, నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి గంగా కిషన్, ఫైనాన్స్ సెక్రటరీ జి రవీందర్ రెడ్డి, నిజామాబాద్ జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు స్వామిదాసు, నిర్మల్ జిల్లా కార్యదర్శి జనార్దన్, నిర్మల్ జిల్లా కార్యవర్గ సభ్యులు పోసెట్టి వేణుగోపాల్, పోతన్న, రాములు, జి రమేష్, కూనరాములు, శేషాద్రి, కెఎస్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. కార్యదర్శిగా మరి ఈ సంఘంలో బాధ్యతలు నిర్వర్తిస్తూ మరి ముఖ్యంగా ఈనాటి ప్రభుత్వానికి నేను మనవి చేసేది ఏమిటంటే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 3,12,000 మంది పెన్షనర్లు, రిటైర్డ్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి సమస్యలు గత 2 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం మరి ఎన్నికల కంటే ముందు వారి యొక్క మేనిఫెస్టోలో ప్రచురించిన విధంగా, వాగ్దానం ఇచ్చినటువంటి విధంగా మరి ఈనాటి వరకు కూడా ఒక్క సమస్య మరి కూడా తీర్చినటువంటి సందర్భాలు లేవు. మరి ప్రతి నెల 1వ తారీఖున జీతాలు మరియు పెన్షన్లు ఇవ్వడం తప్ప ఇంకా ఏ సమస్యలు కూడా మరి మా సమస్యలు పరిష్కరించినటువంటి పాపాన ఈ ప్రభుత్వం పోలేదు. కాబట్టి మరి గత చరిత్ర ఒకసారి తిరగవేసినట్టయితే ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల, కార్మికుల ఐక్య కార్యాచరణ సమితి మరి ఆనాటి మరి భారతదేశ స్వాతంత్ర తర్వాత రాష్ట్రాల పునర్విభజన జరిగిన తర్వాత మరి గౌరవ నీలం సంజీవరెడ్డి గారి మొదటి ముఖ్యమంత్రి నుంచి మొదలుపెట్టుకొని నిన్న మొన్నటి ఈ పెన్షనరీ బెనిఫిట్స్ ఇవ్వడం కానీ, ఈహెచ్ఎస్ను అమలు చేయడం కానీ, పీఆర్సీని అమలు చేయడం కానీ, 5 డిఏలు ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా 5 డిఆర్లను పెండింగ్ పెట్టినటువంటి ఘనత మరి చరిత్రలో రేవంత్ రెడ్డి గారికి దక్కుతుందనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూ, ఒకవేళ ప్రభుత్వం మరి ఈ మధ్య కాలంలో మేము తలపెట్టినటువంటి నిరసన కార్యక్రమాన్ని హైదరాబాద్లో జరుగుతున్నటువంటి జూబ్లీ ఎన్నికల దృష్ట్యా మరి ప్రభుత్వంపై, రేవంత్ రెడ్డి గారిపై మాకు ఉన్నటువంటి నమ్మకం దృష్ట్యా మరి మేము దాన్ని వాయిదా వేసుకోవడం జరిగిందే తప్ప మరి దాన్ని విరమించుకోలేదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వము మరి ఒక చిత్తశుద్ధితో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల యొక్క సమస్యలు పరిష్కరింపనట్టయితే దీనికి రాబోయే రోజుల్లో ప్రభుత్వమే బాధ్యత వహించవలసి వస్తుందని చెప్పి విషయాన్ని తెలియజేస్తూ, నాతో పాటు ఇక్కడ రాష్ట్ర ఉపాధ్యక్షులు పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు, మరి అదేవిధంగా కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి మిత్రుడు మహేందర్ రెడ్డి గారు, నిన్ననే ఎన్నికైనటువంటి నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు పెద్దలు పండరినాథ్ గారు, అదేవిధంగా నిర్మల్ నుంచి, తర్వాత నిజామాబాద్ నుంచి, ఆరుమూరు నుంచి, కరీంనగర్ నుంచి వచ్చినటువంటి మా యొక్క మిత్రులందరూ ఈ సందర్భంగా ఉన్నారనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాం. మరి రేపు మేము సిరిసిల్లాలో జరిగేటువంటి ఎన్నికల్లో కూడా మా యొక్క పూర్తి స్థాయిలో ఎన్నికలు జరిపించుకొని మరి ప్రభుత్వానికి మరి సరైనటువంటి సూచనలు, సలహాలు ఇచ్చే విధంగా మరి అక్కడి నుంచి ప్రభుత్వానికి మా యొక్క నివేదన తెలియజేసే విధంగా రేపటి కార్యక్రమం ఉంటుందని కూడా తెలియజేస్తూ ఉన్నాం.